హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రోమోలోకి వెళ్తే మనీషా చాలా కోపంగా డ్రైవ్ చేస్తూ ఉంటుంది కదా. ఇక ఎక్కడ ఏదో కార్ యాక్సిడెంట్ చేసే అంత స్పీడ్గా వెళ్తూ ఉంటుంది. కానీ మనీషాకు మాత్రం ఏమీ కాదు. కార్ ఒక దగ్గర ఆపుతుంది. ఇక తను ఒక ప్లాన్ ఆలోచిస్తుంది. ఇటు లక్ష్మి అలాగే మిత్ర హనీమూన్ కోసం అని చెప్పి బయలుదేరారని చెప్పి మనీషాకి ఆల్రెడీ తెలుసు కదా. ఇక ఒక రౌడీని మాట్లాడుతుందనమాట. రౌడీకి ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది, ఒక అమ్మాయి ప్రాణం తీయాలి అని చెప్తూ ఉంటే ఇక పక్కనే ఉన్న దేవయాని అలాగే అనంత షాక్ అయి చూస్తూ ఉండిపోతారు. మనీషా ఏం చేయబోతుందా ఏంటి తన ప్లాన్ అన్నట్టుగా. ఇక మనీషా ఆ రౌడీకి చెప్తూ ఉంటుంది, ఆ అమ్మాయి ప్రాణం ఎట్టి పరిస్థితిలో నువ్వు తీయాల్సిందే. వాళ్ళిద్దరూ చింతపల్లి రూట్లో వస్తున్నారు. ఆ రూట్లో నువ్వు కాపుకాయి. ఆ అమ్మాయి ప్రాణం అస్సలు ఎట్టి పరిస్థితిలో అమ్మాయి బతకనే కూడదు అన్నట్టుగా చెప్తూ ఉంటుంది మనీషా. మరోపక్క మిత్ర కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. మిత్ర పక్కన లక్ష్మి కూడా ఉంటుంది. ఇక ఎన్నో ఆశలతో కొత్త జీవితం స్టార్ట్ చేద్దాము భార్యాభర్తలుగా అని చెప్పి హనీమూన్కి బయలుదేరతారు కదా. మరి దారిలో ఆ రౌడీ అడ్డుకొని లక్ష్మిని చంపుతాడా? కమింగ్ ఎపిసోడ్లో తెలుస్తుంది. మరోపక్క అరవింద ఒక పంతులు గారికి ఇచ్చి మిత్ర జాతకం చూపిస్తుంది. ఇక పంతులు గారు చూసి మిత్రకి అతి సమీపంలో గండం అయితే ఎదురుగా ఉంది. ఈ సమయంలో తను ఇలా ట్రావెలింగ్ రిలేటెడ్ ఎటువైనా వెళ్ళాలనుకుంటే అది తగ్గించుకుంటే మంచిది అన్నట్టుగా చెప్తూ ఉంటారు. ఇక అరవింద కంగారుగా మిత్రకు ఫోన్ చేస్తూ ఉంటుంది. మిత్ర డ్రైవ్ చేస్తూ ఉంటాడు కదా, హలో మామ్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అదే టైంకి మిత్ర కార్ ఎదురుగా ఏదో వెహికల్ వస్తుంది. ఇక డాష్ ఇవ్వబోతూ ఉంటాడు. ఇక మిత్ర కంగారుగా కార్ని టర్న్ చేస్తూ ఉంటాడు. మరి యాక్సిడెంట్ అవుతుందో లేదో తెలీదు. ఇక మిత్రకి ఏదో ప్రమాదం వచ్చింది అన్న ఫీలింగ్ కలుగుతుందనమాట. ఫోన్లో మాట్లాడుతున్న అరవింద్కి మిత్ర అని చెప్పి గట్టిగా అరుస్తుంది.